రంపచోడవరం శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో బీఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అనేక అసాంఘిక కార్యక్రమాలు అపచారాలు జరుగుతున్నాయని రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను వెంటనే పదవి నుండి తొలగించాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. ఇంతటి వివాదాలు కొనసాగుతున్నప్పటికీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోకుండా బీఆర్ నాయుడిని కొనసాగించడం విచిత్రంగా ఉందని ఆమె విమర్శించారు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమలేశుని చుట్టూ ఎన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారో అనే దాని గురించి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అంత గొప్ప పుణ్యక్షేత్రంలో టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతను ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో అపచారాలు కావచ్చు, వీటన్నిటి మధ్యన కూడా ఇంకా వ్యక్తిని తొలగించకుండా ఖండించేడులో కూటమి చేస్తున్నటువంటి కుట్రలు బయటపెట్టాలనే ఉద్దేశంతో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో పోలవరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించి త్వరగా టీటీడీ చైర్మన్ని పదవి నుంచి తొలగించాలని చెప్పేసి పూజలు చేయించి మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే ఎల్లో మీడియా 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే ఎల్లో మీడియా టీటీడీకి సంబంధించిన వాటి మీద బురద జల్లుతూ ఉందో, ఈరోజు వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలో ఎప్పుడు జరిగినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అన్నీ జరగడం మనం చూస్తూ ఉన్నాము. కనీసం దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి